హాయ్ హలో వెల్కమ్ టు వంటిల్లు రుచులు. మనం ఇప్పుడు చేసుకోబోయేది కాకరకాయ ఫ్రై. దానికి కావాల్సింది కాకరకాయలు ముందుగా కట్ చేసుకొని సాల్ట్లో ఉంచి 20 నిమిషాల తర్వాత వాటర్ని ఫీల్ చేసుకోవాలి. దానికి కావాల్సింది ఆయిల్, కారం, సాల్ట్, జీలకర్ర, పసుపు, ధనియాల పౌడర్, ఆనియన్స్. స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, ఆనియన్స్ వేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కాకరకాయ ముక్కలు వేసి మగ్గించాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలాగా బ్రౌన్ కలర్ అయ్యాక కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక రుచికి సరిపడా కారం, ధనియాల పౌడర్ బాగా కలుపుకోవాలి. ఇవి రెండింటిని త్రీ టు 5 మినిట్స్ కారాన్ని మగ్గించిన తర్వాత మనం దింపుకోవాలి. రెడీ అయిపోయింది మన కాకరకాయ ఫ్రై. చేదు అని చాలామంది తినరు కదా, ఇలా చేసుకుంటే ఎవరైనా మళ్ళీ చేసుకొని తింటారు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.